పెళ్లికి ముందు కఠిన బ్రహ్మచర్యం ఎందుకు నొక్కి మరీ చెప్పారు మన పెద్దలు. ఖచ్చితంగా పెళ్లికి ముందు బ్రహ్మచర్యాన్ని మస్ట్ అండ్ షుడ్గా పాటించి తీరాల్సిందే. ఇందులో ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. ఈ వీడియో స్కిప్ చేస్తే మాత్రం నీ లైఫ్లో నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో ఎప్పటికీ నీకు అర్థం కాదు. చాలామంది అంటారు, నాకు తెలివి ఉంది కానీ నా లైఫ్ సెటిల్ కాలేదు, కష్టపడుతున్నాను కానీ ఇంకా రిజల్ట్ రావడం లేదు. అసలు నిజం ఏంటో తెలుసా? నీ శక్తి నీ లక్ష్యాల వైపు వెళ్లకుండా, నీ వయసు నీ భవిష్యత్తుని నిర్మించకుండా నీ జీవితం కామానికి బానిసగా మారింది. ఇది నిజం. ఈ వీడియో పెళ్ళైన వాళ్ళ కోసం కాదు. ఈ వీడియో లక్ష్యం ఉన్న ఒక స్టూడెంట్ కోసం. ఈ వీడియో అన్మ్యారీడ్ అయినా లోపలే ఓడిపోతున్న వాడి కోసం. ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రహ్మచర్యం అంటే కామాన్ని అణచడం కాదు, ఆ శక్తిని ఉన్నతమైన దిశలో మలచడం. మరి ఎందుకు ఈ జనరేషన్ ఓడిపోతోంది? ఈరోజు ఒక పిల్లవాడికి, ఒక స్టూడెంట్కి శత్రువు ఎవరు? బయట కాదు, చదువు కాదు, పేదరికం కాదు, గవర్నమెంట్ వ్యవస్థ కాదు. తన మీద తనకి కంట్రోల్ లేకపోవడం, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. నైట్ 12 అయిందంటే ఇన్స్టాగ్రామ్, రీల్స్, షార్ట్స్, పోర్న్ వీడియోస్, ఫేక్ లవ్ చాట్స్. అదే టైంలో ఎవరో ఒకడు పుస్తకం ఓపెన్ చేస్తాడు, స్కిల్ నేర్చుకుంటాడు ఒకడు, శరీరాన్ని డిసిప్లైన్లో పెట్టుకుంటాడు ఒకడు. 5 ఏళ్ల తర్వాత ఒకడు జాబ్ కోసం లైన్లో ఉంటాడు, ఇంకొకడు జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉంటాడు. ప్రేమ పేరుతో కామానికి బానిసవుతున్నారు ఇప్పుడు. నువ్వంటావు ఇది ప్రేమే రాని, కానీ నీ ఆలోచనలేంటి? ఆమె బాడీ, ఆమె టచ్, ఆమెతో ప్రైవసీ. ఇది ప్రేమ కాదు, ఇది కంట్రోల్, డిసైడ్ కూడా కాదు, శక్తి నాశనం. మరి నిజమైన ప్రేమ అంటే ఒకరి జీవితాన్ని పైకి లేవడం, ఒకరి లక్ష్యాన్ని అడ్డుకోకపోవడం. నీ చదువు పాడవుతుంటే, నీ కాన్సన్ట్రేషన్ పోతుంటే, నీ కాన్ఫిడెన్స్ పడిపోతుంటే అది ప్రేమ కాదు, నీ లైఫ్ని తినేసే కామం. చదవాల్సిన వయసులో ప్రేమిస్తున్నారు, ప్రేమించాల్సిన వయసులో చదువుతున్నారు. బ్రహ్మచర్యం అంటే ఏంటి అసలు? చాలామంది భయపడతారు, బ్రహ్మచర్యం పాటిస్తే లైఫ్ డ్రై అయిపోతుంది అని. కానే కాదు. బ్రహ్మచర్యం అంటే సెక్స్ని హీట్ చేయడం కాదు, మహిళల్ని తక్కువ చూడడము కాదు. బ్రహ్మచర్యం అంటే మన శరీరంలో పుట్టే ఎనర్జీని మన మెదడు, లక్ష్యం, విజన్ వైపు నడిపించడం. మన శరీరం ఒక పవర్ హౌస్. ఆ ఎనర్జీ కిందికి వెళ్తే కామం, పైకి వెళ్తే విజ్ఞానం, ధైర్యం, నాయకత్వం. నువ్వు గమనించావా? ఎక్కువగా కామంలో పడిన వాళ్ళు భయం ఎక్కువ, కళ్ళల్లో మెరుపు ఉండదు, సరైన డిసిషన్స్ తీసుకోలేరు, మాటల్లో ఒక పవర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ లీక్ అవుతుంది. అందుకే మన ఋషులు అంటారు, వీర్యం కేవలం ద్రవం కాదు అని. మరి మనల్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? ఫస్ట్, ట్రిగ్గర్స్ని తొలగించాలి. ఫోన్లో అన్నెసెసరీ యాప్స్ని డిలీట్ చేయాలి. నైట్ స్క్రోలింగ్ స్టాప్ చేయాలి. ఒంటరిగా ఉండే టైంని తగ్గించాలి. సెకండ్, శరీరాన్ని అలసిపోనివ్వాలి, అంటే శ్రమ పెట్టాలి. డైలీ వాకింగ్, పుషప్స్, సూర్య నమస్కారం. శరీరం శ్రమ పెడితే కామం ఆటోమేటిక్గా తగ్గుతుంది. మూడవది, మనస్సునెప్పుడీ ఖాళీగా ఉంచకూడదు. ఖాళీ మనసే కామానికి ఇల్లుగా మారుతుంది. మనసుని చదువులోనో, స్కిల్స్లోనో, మెడిటేషన్లోనో, దేంట్లో ఒక దాంట్లో దాన్ని వర్క్ ఇవ్వాలి. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నేను ఓడితే నా ఫ్యూచర్ నన్ను క్షమించదు అని. బ్రహ్మచర్యం పాటించిన వాడు మరి ఎలా మారతాడు? కొన్ని నెలల్లో తన కళ్ళల్లో కాన్ఫిడెన్స్, మాటల్లో అథారిటీ, నిర్ణయాల్లో క్లారిటీ. సమాజం నిన్ను గమనిస్తుంది. అప్పుడు వాళ్ళంటారు, వాడేదో సాధించాడురా అని. కానీ అది ఒక్క రోజులో రాదు. బ్రహ్మచర్యం లేకుండా ఎప్పటికీ రాదు. నీ ముందు 2 దారులున్నాయి. ఇప్పటి ఆనందం అయితే జీవితాంతం బాధ, ఇప్పటి నియంత్రణ అయితే జీవితాంతం గౌరవం. ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు మారకపోతే నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. కానీ నువ్వు నిర్ణయం తీసుకుంటే నీ జీవితాన్ని చరిత్రలా మారుస్తావు. బ్రహ్మచర్యం త్యాగం కాదు, డెస్టినీని తిరిగి రాయడం. మరి తిరిగి రాస్తావా? కింద కామెంట్ సెక్షన్లో నీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకో.
ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.